అష్టాదశ పురాణ శ్లోకం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని ప్రచక్షత. మనకు 18 పురాణాలు ఉన్నాయి కదా, అవి ఎలా విడదీయవచ్చో చెప్పడం జరిగింది. అవి ఏంటంటే, మద్వయం అంటే మకారంతో అవి ఏంటేంటి ఉన్నాయంటే మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. అలాగే భద్వయం అంటే భకారంతో అది భాగవత పురాణం, భవిష్యత్ పురాణం. భ్రత్రయం భకారంతో బ్రహ్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం ఉన్నాయి. అలాగే వచతుష్టయం వకారంతో అంటే వాయు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం ఉన్నాయి. అలాగే అకారంతో అగ్ని పురాణం, అలాగే నకారంతో నారద పురాణం, పకారంతో పద్మ పురాణం, లింకారంతో లింగ పురాణం, గకారంతో గరుడ పురాణం, కుకారంతో కూర్మ పురాణం మరియు స్కకారంతో స్కంద పురాణం. ఇన్ని పురాణాలను శ్రీ మహావిష్ణువు యొక్క అంశం వల్ల జన్మించిన శ్రీ వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలు, వేద విభాగం, బ్రహ్మసూత్ర రచన, మహాభారత రచన చేసిన గొప్ప మహర్షి. ఈ పురాణంను రచించింది వ్యాస మహర్షి అయితే అవి లోకానికి మొదట తెలియజేసింది సూత మహర్షి. సూతుడు పురాణాలు చెబుతున్న సమయంలో విన్నవారు నైమిసారణ్య వాసులు, అలాగే సౌనకుడు మరియు 88,000 ఋషులు. వ్యాస భగవానుడు రచించిన 18 పురాణాల పేర్లు.